రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. అనుమానం ఒక పెనుభూతం. ఈ కాన్సెప్ట్ రీసెంట్ గానే ఒక సినిమా వచ్చింది. మన సత్యదేవ్ గారిది 'రాహు బహదూర్' అని చెప్పేసి. అంటే అందులో అనుమానం అనేది ఉంటే అది మనిషిని ఎలా పీక్కు తింటుంది అనేది ఆ కాన్సెప్ట్‌తో తీయడం జరిగింది. ఇప్పుడు అటువంటి ఒక అనుమానంతోనే ఒక భర్త తన భార్యని అతి కిరాతకంగా చంపేస్తాడు. ఇది ఎక్కడో జరగలేదు. మన హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన ఘటన. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? ఎందుకు భార్యని ఈ రకంగా చంపేశాడు? 10 ఏళ్ల వాళ్ళ బంధానికి ఈ అనుమానం అనేది ఎక్కడి నుంచొచ్చింది? సో, ఈ ఘటన గురించి ఒకసారి కంప్లీట్‌గా అసలు ఏం జరిగిందో చూద్దాం. రైట్. సో, ఈ మధ్య కాలంలో మనం అన్నీ కూడా ఇటువంటివే వింటూ ఉన్నాం. భర్తను చంపుతున్న భార్యల గురించి, అంటే కాబోయే వాళ్ళని చంపుతున్న ఆహ్, వీళ్ళ గురించి ఎక్కువగా మనం ఈ న్యూస్‌లో చూస్తున్నాం. అంటే సోనం రఘువంశీ, రాజా రఘువంశీ హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన మేఘాలయలో జరిగిన ఆ సంఘటన అప్పటి నుంచి కూడా వరుసగా భర్తల్ని గావచ్చు, లేకుంటే కాబోయే వాడిని గావచ్చు, అమ్మాయిలు చంపేస్తున్న ఘటనలు ఎక్కువగా పెరిగిపోయి, వాటి గురించి ఎక్కువగా డిస్కషన్స్ దేశవ్యాప్తంగా కూడా జరగడం మనం చూస్తున్నాం. అయితే ఎట్ ద సేమ్ టైమ్ ఇటు భార్యల్ని చంపుతున్న భర్తల విషయం కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే ఇది ఇప్పుడుది కాదు. ఇది ఎప్పటినుంచో కూడా భార్యల పైన భర్తలు చేస్తున్న దాడులు, చంపేయటాలు ఇటువంటివి ఎప్పటినుంచో ఉన్నాయి. ఇవి ఇప్పుడైతే కొత్తగా వచ్చినవైతే కాదు. కాకపోతే ఆహ్, ఎప్పుడైతే మహిళలు వీళ్ళని చంపడం మొదలుపెట్టారో అది న్యూస్‌గా మారిపోయింది. అది చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే అది రేర్‌గా చూస్తున్నాం. అరే! ఈ విధంగా భార్య భర్తను చంపేసిందా అంటే, అరే! నిజంగా చంపేసిందా? అదే భర్త భార్యని చంపేస్తాడంటే పెద్ద చర్చ కూడా ఉండదు. అది ఎప్పటినుంచో జరుగుతుంది గదా! అన్న అలా కోణంలో వదిలేస్తూ ఉంటాం. సో, ఇటువంటి సంఘటనలు మనం రీసెంట్ టైమ్‌లో ఎక్కువగా చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ ఉప్పల్‌లోనే ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే భార్య మీద అనుమానం పెట్టేసుకొని ఒక భర్త అతి కిరాతకంగా ఆ భార్యని చంపేశారు. అసలేం జరిగింది ఈ ఘటనలో అని చూస్తే అతని పేరు సురేష్, భర్త పేరు. ఆమె పేరు జెసికా. వీళ్ళకు 10 ఇయర్స్ బ్యాక్ అయితే మ్యారేజ్ అయింది. అయితే 4 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఇక్కడ చిల్కా నగర్ ఉంటుంది. ఆ చిల్కా నగర్‌లో అయితే వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఇద్దరు కూడా ఎంప్లాయీసే. ఆమె జెసికా అక్కడ తార్నాకలో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక నర్స్‌గా అయితే పనిచేస్తుంది. ఇటు పక్క సురేష్ ఇతను కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అని చెప్తున్నారు. సో, వీళ్ళిద్దరూ 10 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నారు. అలాగే వీళ్ళకొక పాప కూడా ఉంది. అయితే గత కొంతకాలం నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఆహ్, తగాదాలు, వాగ్వాదాలు ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి కూడా ఎప్పుడు వీళ్ళ మధ్య గొడవలే అంట. సఖ్యత అనేది పోయిందని కూడా ఆహ్, పోలీసుల ఇన్ఫర్మేషన్‌లో కూడా బయటకొచ్చేసింది. సో, ఆ నేపథ్యంలోనే ఈ జెసికా పైన సురేష్ వాళ్ళ భర్త విపరీతంగా అనుమానాలైతే పెంచేసుకోవడం జరిగింది. సో, ఈ అనుమానాల నేపథ్యంలో ఆహ్, నిన్న మార్నింగ్ కత్తితో పొడిచేసి ఈ జెసికా తన భార్యని అయితే చంపేయడం జరిగింది. సో, ఇప్పుడు ఒక్కసారిగా అలా చంపేసి పరారైపోయారు. సో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ఘోరం జరిగిపోయిందని జెప్పేసి వాళ్ళు అనుకోని పోలీసులకి ఇన్ఫార్మ్ జేసేసి పోలీసులు రావడం, వాళ్ళు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో, వాళ్ళ చెప్పిన కథనం ప్రకారం అయితే వీళ్ళకి సంబంధించి అంటే వీళ్ళ మధ్య ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయి గత కొంతకాలం నుంచి అని కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే ఈమెను చంపేసాడో అంతకు ముందు రోజు ఆమె ఆస్పత్రికెళ్ళింది. వర్క్ చేసుకొని ఇంటికైతే వచ్చేసింది. ఇంటికొచ్చిన ఈవినింగ్ నుంచి కూడా మళ్ళీ వాళ్ళ మధ్య గొడవలు తీవ్రతరం అయిపోయాయని జెప్పేసి ఆహ్, గట్టి గట్టిగా అరుచుకుంటున్న శబ్దాలు కూడా మాకు వినిపించాయని జెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా చెప్పినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో అయితే తేలింది. సో, ఆ రకంగా ముందు రోజు నుంచే కూడా ఈవినింగ్, నైట్ నుంచి కూడా వాళ్ళ మధ్య గొడవలైతే విపరీతంగా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో, ఆ నేపథ్యంలోనే మరి ఏం గొడవ జరిగిందో, ఎంతవరకు జరిగిందో తెలీదు గానీ, అది తీవ్రతరమైనట్టుగా మాత్రం అర్థమైపోయింది. సో, కోపోద్రేకంతో ఊగిపోయిన సురేష్ కత్తి తీసుకొని తన భార్య జెసికానైతే చంపేశాడు. వాళ్ళకున్న పాపనిప్పుడు అనాథలా అయితే మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇతను జైలుకెళ్ళిపోతాడు. ఆమె చనిపోయింది. ఇప్పుడు పాప పరిస్థితి తలుచుకుంటూ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కాస్త కలత చెందుతున్నారని కూడా చెప్పుకోవాలి. సో, అలా ఆహ్, అనుమానం అంటే ఈ అనుమానం అసలు ఎక్కడి నుంచొచ్చింది? ఎందుకు పెట్టుకున్నాడు? అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తెలాలి. ఆ యాంగిల్‌లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే
ఎందుకు ఈ స్థాయిలో అనుమానం పెట్టేసుకున్నారు? దీనికి గల కారణం ఏంటి? ఇది ఎప్పటి నుంచి వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి? ఆహ్, ఈ గొడవలు అంటే ఇదే కారణమా? వేరే కారణమైనా ఉంటుందా? అనే యాంగిల్‌లో అయితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే సాగిస్తున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ సురేష్ ఎప్పుడైతే కత్తితో పొడిచి తన భార్య జెసికాని చంపేసాడో, చంపేసిన తర్వాత ఆ జెసికా అక్కకే ఫోను జేసి, "ఇగో మీ చెల్లెల్ని ఈ విధంగా చేసేసాను. మీరచ్చి తీసుకుపోండి" అన్నట్టుగా ఫోను జేసి చెప్పినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. సో, ఇది చూడొచ్చు అతని మైండ్ సెట్ ఎలా ఉందో. అంటే చెల్లిని చంపేసి అక్కకే ఫోను జేసి, "మీ చెల్లిని చంపేసానని" చెప్పేసి చెప్పాడంటేనే అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. సో, చంపుదామని ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాడా? లేకుంటే అది హఠాత్ పరిణామం అప్పుడే కోపోద్రేకంతో తీవ్రతరమై ఆ గొడవ ఈ విధంగా చేశాడా అనేది కూడా ఇన్వెస్టిగేషన్‌లో అయితే తేలలేదు. సో, ఇప్పటివరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసుల కథనం ప్రకారం అయితే ఈ సురేష్, జెసికా 10 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. 4 ఏళ్లుగా ఉప్పల్లో ఉంటున్నారు. ఇద్దరు కూడా ప్రైవేట్ ఎంప్లాయీసే. సో, వీళ్ళ మధ్య గత కొంతకాలం నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. దానికి కారణం ఏమి అని చూస్తే జెసికా మీద అనుమానం ఈ సురేష్ అనే వ్యక్తి పెంచుకోవడం జరిగింది. సో, ఆ అనుమానంతోనే మొన్న శుక్రవారం ఈవినింగ్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని వచ్చిన జెసికాతో గొడవలైతే పెట్టుకోవడం జరిగింది. సో, ఆ గొడవ నైట్ అంతా తీవ్రతరం కావడంతో శనివారం మార్నింగ్ ఆమెని కత్తితో పొడిచి చంపేశాడు. చంపేసిన తర్వాత వాళ్ళ అక్కకి ఫోను చేసి ఈ విధంగా చేశానని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత అతను ఎక్కడికో పారిపోవడం అయితే జరిగింది. సో, ఇది పోలీసుల కథనం. ఆ తర్వాత పోలీసులు అతన్ని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో, చూడాలి మరి ఈ కేసులో ఎక్కడి వరకు వెళ్తుందో. మరి ఈ సురేష్ అనే వ్యక్తికి ఎటువంటి శిక్షలు పడతాయనేది మనం కూడా అది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఈ విధంగా ఇటువంటి అనుమానం, పెనుభూతం అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్టు సినిమానే వచ్చింది. అది మనిషిని ఎలా పీక్కు తింటుందో. ఒక్కసారి అనుమానం కలిగిందంటే అది పోనే పోదు. సో, ఇటువంటి తీవ్ర పరిణామాలకు కూడా అది తీసుకెళ్తుందనేది ఈ సురేష్ అండ్ జెసికా ఈ ఇష్యూలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో, మరి వీళ్ళ మధ్య ఇంత గొడవలు జరుగుతున్నప్పుడు అటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇటు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఈ గొడవల్ని సద్దుమణిగించేలా ఏమన్నా ప్రయత్నాలు చేశారో లేదో కూడా మనకు తెలీదు. సో, వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ, వీళ్ళ వైఫ్ ఫ్యామిలీ ఆహ్, ఇప్పటివరకైతే దీని పట్ల ఇంకా రియాక్ట్ అయితే అవ్వలేదు. వాళ్ళు కూడా బాధలో ఉంటారు కాబట్టి. అండ్ ఇక 10 ఏళ్ల అంటే వాళ్ళ పాప ఎవరైతే ఉన్నారో, ఆ పాప పరిస్థితి ఏంటి మరిప్పుడు ఎవరు తీసుకెళ్తారనేది కూడా ఇంకా తెలీదు. సో, తల్లిగారి కుటుంబం అయితే తీసుకెళ్ళే అవకాశాలున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. సో, మరి ఇది ఈ ఘటన సురేష్ అండ్ జెసికా. సో, అనుమానంతో ఇలా భార్యని చంపేసుకున్నాడు. చంపేసి వాళ్ళ అక్కకే ఫోను చేసి మీ చెల్లిని చంపేసానని జెప్పాడు. సో, ఇటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో సో, ఈ అనుమానం అనేది ఇటువంటి పరిస్థితికైతే దారితీసింది. మరిప్పుడు ఎలాగో సురేష్‌ని పట్టుకున్నారు గాబట్టి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వెళ్తుంది? అతనికి ఎటువంటి శిక్షలు పడతాయో వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.